గురువుగారు, నా పేరు సాహిత్య. నేను 8వ తరగతి చదువుతున్నాను. నాకు ఒక సందేహం ఉంది. అదేమిటంటే విద్యార్థులకు ఉపాధ్యాయులకు, విద్యార్థులకు తల్లిదండ్రులకు, తల్లిదండ్రులకు ఉపాధ్యాయులకు మధ్య ఎటువంటి బంధం ఉండాలి? ఎటువంటి బంధం అంటేనమ్మా, సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు ఉపాధ్యాయుడు చేశారు. ఆయన పుట్టినరోజు నాడు అందరూ వెళ్ళి పూలదండలు, పుష్పగచ్చాలు, ఏవో మధుర పదార్థాలు ఇస్తే ఆయన ఒక మాట అడిగారు. నా పేరు మీద పుట్టినరోజుని ఇక పైన నా దగ్గరికి వచ్చి నాకు పూలదండలు, పుష్పగుచ్చాలు ఇచ్చి చెయ్యకండి. సెప్టెంబర్ 5వ తారీఖు గురు పూజా దినోత్సవంగా చెయ్యండి అని చెప్పారు. గురు పూజా దినోత్సవము అన్న మాటకు అర్థం ఏంటో తెలుసా? ఎవరో గురువుగారిని తీసుకొచ్చి గౌరవించడం కాదు. నువ్వు సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు నిజానికి గురు పూజోత్సవం గురించి ఏం చెప్పారో చదివితే, ఆయన ఏం చెప్పారంటే, మీ ఇంట్లో ఎవరెవరున్నారు అని నేను అడిగాను అనుకో, మీ కుటుంబంలో ఎవరున్నారు అని అడిగితే నువ్వేం చెప్తావు? నేను, మా అమ్మ, మా నాన్న. ముగ్గురు. నువ్వు ఒక్కతేనమ్మా? అవును నువ్వు గురుగారు. ఒక్కతివే. నువ్వు, మీ అమ్మగారు, మీ నాన్నగారు, అంతే కదా ఉండేది? అవును. సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు ఏం చెప్పారో తెలుసా? ఉండేది మీ అమ్మగారు, మీ నాన్నగారు, నువ్వు కాదు. మీ అమ్మగారు, నాన్నగారు, నువ్వు, మీ గురువుగారు కూడా. ప్రతి విద్యార్థి కూడా తన కుటుంబంలో తల్లి, తండ్రి ఎంతో, గురువుగారు కూడా అంతే. ఆయన కష్టపడి పాఠం చెప్తున్నారు. నువ్వు బాగా చదువుకుంటే, ఒకవేళ ఏ కారణం చేతనైనా వెనకపడితే ఇంటికి తీసుకెళ్ళి కూర్చోపెట్టి పాఠం చెప్తారు. టంగుటూరు ప్రకాశం పంతులు గారికి చిన్నతనంలో సుందర శివరావు గారని ఓ మాస్టర్ ఇంటికి తీసుకెళ్ళి కూర్చోపెట్టి పాఠాలు చెప్పారు. పేదరికం చేత ఆయన చదువుకోలేకపోతే ప్రకాశం పంతులు గారు బ్యారిస్టర్ అయ్యారంటే సుందర శివరావు గారి కారణం. అంత వృద్ధిలోకి తెచ్చారు. నువ్వు బాగా చదువుకుంటే మీ టీచర్ గారు, మీ నాన్నగారిని ఒక్కసారి రమ్మనమని, అమ్మ ఈ పిల్లని చదువు మాన్పించకండి, బాగా చదివించండి, ఈ అమ్మాయికి ఫలానా విషయంలో అనురక్తి ఉంది, చాలా బాగా చదువుతుంది, ఈ కోర్సులో పెట్టండి అని గైడ్ చేస్తారు. ఒకప్పుడు అబ్దుల్ కలాం గారిని ఏరోనాటికల్ ఇంజనీరింగ్ చదవమని అలా గైడ్ చేశారు హై స్కూల్ మాస్టర్ ఒక ఆయన. అలా గైడ్ చేయబట్టే ఆయన ఏరోనాటికల్ ఇంజనీరింగ్లోకి వెళ్ళారు. అందుకని గురువు నీకు మెంటర్. గురువు ఎప్పుడూ మీ ఇంట్లో మీ అమ్మా నాన్నగారు నిన్ను ఎలా క్షేమం చూస్తారో గురువు కూడా అట్లాగే చూస్తారు. గురువు మా కుటుంబంలో సభ్యుడు అని నువ్వు, మీ అమ్మగారు, మీ నాన్నగారు కలిసి గురువు గారిని గౌరవించడం గురు పూజోత్సవం అని చెప్పారు సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు. నీకు ఇంకా పోనీ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జీవిత చరిత్ర అవన్నీ చదవడం కష్టమండి, నాకు ఎక్కడ దొరుకుతుంది అనుకుంటే, నేను చెప్పిన విషయాలు అబ్దుల్ కలాం గారు రాసిన ఇండామిటబుల్ స్పిరిట్ అన్న పుస్తకంలో ఉంటాయి. గురు పూజోత్సవం గురించి రాధాకృష్ణన్ గారు చెప్పిన విషయాల గురించి అందులో చదువు. కాబట్టి మీ కుటుంబంలో గురువుగారు కూడా సభ్యుడే. అప్పుడు ఆయన నీకు పెద్ద తండ్రితో సమానం. ఆయన నీకు తండ్రి కాదు, పెదనాన్నగారితో సమానం. పెద్దనాన్నగారి మాట నాన్నగారు కూడా వింటారు కదా. అందుకని మీ నాన్నగారు కూడా మీ గురువుగారు ఏం చెప్పారో అది చేయిస్తారు. ఆ భావన పొందాలి. ఆ భావన పొందడం నిజమైన గురు పూజోత్సవం. ఒక్కరోజు తీసుకొచ్చి గురువుగారిని వేదిక మీద కూర్చోబెట్టి దండేస్తే అదేం గురు పూజ? అదే ఆ గురు పూజ. జీవితాంతం మీ అమ్మగారు నీ జీవితాంతం ఇంట్లో సభ్యురాలే, మీ నాన్నగారు జీవితాంతం సభ్యుడే, నువ్వు ఈ జన్మక కుటుంబంలో సభ్యురాలివే, నీకు పాఠం చెప్పిన గురువు నీ జీవితాంతం నీ కుటుంబంలో సభ్యుడే. అందుకే డాక్టరేట్ వచ్చినప్పుడు కూడా అంత పెద్ద సైంటిస్ట్ అయినా చెన్నై ఐఐటీలో ప్రసంగించవలసి వస్తే వెతుక్కుంటూ క్యాన్వాయితో గురువుగారు ఇంటికి వెళ్ళారు. కలాం గారు ఇంటికి వెళ్ళి దండం పెట్టి గురువుగారిని తీసుకొచ్చి సభలో ఆయనతో మాట్లాడించారు. అది గురు పూజోత్సవం అంటే. అప్పుడు నీకు, మీ అమ్మగారికి, మీ నాన్నగారికి, మీ గురువుకి ఉన్న సంబంధం ఏమిటో ఇప్పుడు నీకు అర్థమైందా? అంతే, కూర్చో. ధన్యవాదాలు.